కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు. రైట్. కమలం గుర్తు, సైకిల్ గుర్తు. అందరికి గట్టిగా పెరగాలి. కమలం, 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 సైకిల్. నమస్కారం అందరికి. రైట్. వేసారులే అది చూసినా పూలే వేసారు. రైట్. నాకు కూడా మళ్ళా జమ్మనోడుకు పోవాలా, మళ్ళీ ఎర్రగొండకు రావాలా. ఉండేది 70 గంటలు. కమ్యూనిటీ హాలు బాగాలేదు, కొద్దిగా దానికి అంతా నిర్మాణాలు చేసి కొంచెం ఫంక్షన్ హాల్ గా బాగా చేయాలని ఉంది సార్. ఇంతకుముందు నేను ఎక్స్ఎంపీటీసీగా చేసినప్పుడు దానికి అన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కానీ అంతలోకి నా పీరియడ్ అయిపోయి అది ఆగిపోయింది సార్. ఇంకా నెక్స్ట్ ఒకటి తర్వాత మినరల్ ప్లాంట్ అభివృద్ధి పనులు చాలా చేశాను సార్. నేను బయట బ్రిడ్జ్ నిర్మాణము, ఈరోజు ఈ ఆర్టీపీ ప్లాంట్ ఏర్పడిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన థర్మల్ ప్లాంట్ ఇది. తర్వాత ఇక్కడ చాలా మందికి ఉపాధి దొరికిందంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ థర్మల్ ప్లాంట్ రావడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 1000 మందికి ఉపాధి దొరికింది. అలాగే పర్మనెంట్ దాదాపు 1999లో దాదాపు 1000 మంది దాకా పర్మనెంట్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో అనేది తెలియజేస్తాను. ఇంకొకటి మన ఆదినారాయణ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఆదినారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది అంటే అభివృద్ధి అని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే సొంత నిధులతో చేసిన ఏకైక ఖర్చులకి వాటర్ ప్లాంట్స్ కానీ, లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ మనం గెలిపించుకుంటే కదా ఖచ్చితంగా మనం అభివృద్ధి వేగం వేగంతో చూసుకుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. లేబుల్తో గెలిస్తే నాకు ఢిల్లీలో కూడా అవకాశం వస్తుందా లేదా? ఇది ఇండియా ఉంటుంది కదా, అది ఏం చేయండి అది చెప్తా. కనుక్కోండి కావాలంటే. నేను ఫస్ట్ నాకు ప్రేమ ఎక్కువయ్యే గ్యాస్ కనెక్షన్ కానీ, ఫుడ్ మిషన్లు కానీ, లేదా ఫిల్టర్ వాటర్ కానీ, ఉద్యోగాల్లో రూపాయి తీసుకోకుండా నేను ఇచ్చాననే విషయం ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు నా ద్వారా వచ్చేవాళ్ళు ₹1 ఎప్పుడన్నా తగిలాము అనుకోండి. కానీ ఈ ఎమ్మెల్యే గారు అమ్మంది ఏది లేదు, బూడిద కూడా అమ్ముకుంటా లేదా? మరి మీరు చెప్పలేదు. మళ్ళా బూడిద కూడా బూడిద అమ్ముతూ అందరినీ బూడిదగా మార్చాలి లేదా? బూడిదగా మార్చాలి లేదా? కాబట్టి ఏది కూడా పట్టించుకోరు. మీరు వచ్చేటప్పుడు ఆ కాలువ, ఆ చేసారు కాలువలో పనిచేయచ్చు. మీ ఊళ్ళో ఉండే కాలుష్యాన్ని చేసారు కాలువ అంటే జగన్ రెడ్డికి పెట్టే మాట నో నిజం అదే జగనిజం. నో నిజం అదే జగనిజం అంటే జగన్ సిద్ధాంతం. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఒక్క ఫ్యాక్టరీ అన్నా ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీ అన్నా బతికిందా? ఇది కూడా అదే పరిస్థితి కదా. దీనివల్ల అయినా మీరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని దుంగలో దొక్కాల్సిన అవసరం ఉందా లేదా? ఇండియన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఓట్లు వేయాలి కదా. ఓట్లు మీ చేతుల్లో ఆయుధం కదా. ఈరోజు 9వ తేదీ కదా, 13వ తేదీ కేవలం 3 రోజులు కదా గ్యాప్. అంటే గంటల్లో ప్రకారం 80 గంటల్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. దయచేసి అందరినీ అడుగుతారా, నేను చేయగలిగిన సామర్థ్యం ఉందంటే నాకు ఓటు వేయండి. నాకు లేదంటే దయచేసి ఓటు కూడా చాలా గట్టిగా చెప్పాలి మీరు. లేదా అతను చేస్తానంటే అతనికి వేయండి, నేను అతను చేస్తానంటే అతనికి వేయండి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అన్ని కాగితాల్లో నేను స్టడీ చేసిన ఒక 6-7 పేపర్లు ఇచ్చారు. పాపం ఎవరు యూనియన్ పరంగా వాళ్ళు ఇచ్చారు. అందరినీ స్వాగతంగా స్వీకరించాల్సిందే. అందరి యొక్క కోరిక ఇదే. ఆ 1500 మందిని రెగ్యులర్ చేయాలని, అప్గ్రేడ్ చేయాలని, 800 మెగావాట్లను కొత్తదాన్ని చేయాలని, ఈ ప్లాంట్ మూతపడకుండా జన్కో కిందనే ఉండాలని. అంటే ఇతను అమ్ముతాడు గ్యారంటీ అమ్ముతాడా మూతపోయాడమ్మా. ఎవరికో అదాని అంబానీ అయితే పర్వాలే, అతనికి డబ్బులు ఎవరికి ఇస్తారో వాళ్ళకు.
డబ్బులు ఎవరికి ఇస్తారో వాళ్ళకు. అతనికి ఏమీ వేరు, అతని ధనదాహం. నేను అతనికి పెట్టే పేరు కనికరం లేని కనకరాజు. చెప్పండి, కనికరం. ఎవరికైనా రాజుకు కనికరం ఉండాలా, కానీ ఇతనికి డబ్బు, కనకం అంటే డబ్బు, రాజరికం రెండు కావాలా, కనికరం మాత్రం ఉండకూడదు. అతనికేమో ఇల్లు ఎవరైనా కట్టుకుంటూ పోవాలా. పేదలకు ఇచ్చిన ఇల్లు 25 లక్షల ఇల్లు ఇస్తే కేంద్రము అది కట్టలే. తాగునీళ్లకు జలజీవన్ మిషన్ అని 50% మేము, మీకు 50 అంటే ₹1 వాడుకోకుండా ఇచ్చిన 3,000 రూపాయలు దొంగగా తను వాడుకొని ఒక్కరికి నీళ్లపై ప్యాకేజ్ కూడా లేకుండా చేసినాడు. గ్రామీణ ఉపాధి పథకం 90% మేము ఇస్తాం, తద్వారా మెటీరియల్ కాంపోనెంట్కు డబ్బు వాడుకోమంటే అది చేత కాకుండా వాడుకోలే. ఎంతసేపునే తను సొమ్ము చేసుకోవాలా. తను అమలు కేంద్రం యొక్క చేశారు కాలం 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 కేంద్ర ప్రభుత్వం, 4 సొంతంగా చేసే మెంటాలిటీ నాయకత్వం. ఈ 4 నాయకత్వాలు కావాలా, 4 రకాల ద్రోహం కావాలా. నేను గట్టిగా చెప్పాలా, 4 రకాల సాయమా, 4 రకాల ద్రోహమా? ఖాయం కదా. ఇవన్నీ అమలు కావాలంటే, ఈ వరుసగా ఇవన్నీ అమలు కావాలంటే నేను నాతో పాటు రండి. నేను ఇప్పుడే మన బాబు చెప్పినట్టు నాకు బీజేపీ కోటా కింద మంత్రివర్గం సీనియారిటీగా ఉండేవాడికి నాకు అవకాశం ఉండేది. అవకాశం ఉన్నప్పుడు గతంలో ఒకసారి గమనించండి. ఒకసారి మోటార్ సైకిల్ ర్యాలీ జరిగినప్పుడు 2010 చెప్పాలా. ఎందుకంటే నేను ఓటు అడిగే హక్కు నాకు రావాలంటే నా మీద నీకు నమ్మకం ఉండాలా. ఎందుకంటే నేను నేను ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్ వద్దని చెప్పిన దాంట్లో పనిచేసాను లేదా. మరొకటి మీరు అడిగినది రోడ్డు నా మనసులో ఉండే మాట. ఆర్టీపీపీ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేగా మారిస్తే ఆటోమేటిక్గా కొడుకు వస్తుంది. నేను బీజేపీలో ఉన్నా కాబట్టి గడ్కరీ గారు ప్రపోజల్ పెడితే కావాల్సినంత నేషనల్ హైవే చేస్తాడు కాబట్టి ఇది జరగని ప్యారల్గా పర్మనెంట్ రోడ్డు స్ట్రైట్గా తెచ్చి ముందు కూడా అడిగినారు. స్ట్రైట్గా చేస్తే మాత్రం అట్లా స్ట్రైట్గా పోతే అదే నేషనల్ హైవే రోడ్డు. ఆడ కూడా ఆ దాంట్లో లాస్ట్లో పోయి జాయిన్ చేయాలి, ఆ బ్రిడ్జ్లో కలపాలి. ఆ బ్రిడ్జ్లో కలిపితే పర్మనెంట్ అవుతుంది. ఇది గడ్కరీ గారి దగ్గర కేంద్ర నిధులు ఎంతైనా ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే చేయించే బాధ్యత నీకు తోడు నాది. ఎందుకంటే ఈ పల్లెలన్నీ కవర్ అవుతాయి, పిల్లలు కానీ ఆ పక్కన ఇల్లు కానీ. ఆ విధంగా ఉంటే అప్పుడు రేట్గా పులివెందులు కూడా డైరెక్ట్గా పుత్రులు పోవచ్చు. ఇప్పటికి అది పరిస్థితి. దీనికి 2వ స్థానం. తర్వాత ఎమ్మెల్యే వచ్చేది 2వ పెట్టే 1వ స్థానం. 2వ స్థానం కమలం. ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి నిజంగా ఒక్క చంద్రబాబు నాయుడు అయితే లాగలడు. ఆయన లాగలేడు అంటే మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఏ దానికైనా అవసరం చిత్తం ఉండొచ్చు కానీ విత్తం కావాలా. డబ్బు కావాలంటే కేంద్రం దగ్గర అపార నిధులు ఉన్నాయి. కాబట్టి మోడీ గారి ప్రసంగం చూశారు కదా. మోడీ గారి ప్రసంగం ఏం చెప్పాడు? నాది గ్యారెంటీ అని చెప్పినాడు కదా. మోడీ గ్యారెంటీ చెప్పినాడు కదా. మోడీ గ్యారెంటీ చెప్పినాడు, చంద్రబాబు సీనియారిటీ చెప్పినాడు, జనసేన యొక్క మద్దతు చెప్పినాడు. ఇక్కడ జనసేనలు కూడా ఉంటారు. ఈ 3 పార్టీలు కలిగి అవసరమా కదా అడిగినారు. ఎందుకు ఒకరి కోసం 3 ఎందుకు ఏకమైనారని నేను చెప్పిన. ఊళ్ళో పిచ్చుకుంటే కట్ట తీసుకొని అందరూ కొట్టాలి లేదా. జగన్ రెడ్డి పిచ్చుకోక కాదా లేకపోతే ఇవన్నీ దొంగపడం ఎందుకు చేయాలా? ఎవరు తెచ్చి పర్మిట్ చేయడమేది 22,000 పర్మిట్ చేయకపోవడమేది. అందరూ కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు, రైట్. కమలం గుర్తు, సైకిల్ గుర్తు. అందరు గట్టిగా పడారు. కమలం సైకిల్. నమస్కారం అందరికీ. రైట్. వేసారులే అది చూసినా పూలే వేసారు. రైట్. నాకు కూడా మళ్ళా జమ్మనోడుకు పోవాలా, మళ్ళీ ఎర్రగొండకు రావాలా. ఉండేది 70 గంటలు. సుధాకర్ పని కదా